సల్లని సూపులకై మా పిల్ల పాపలతో నీకు పబ్బతి పట్టినమే తల్లి మాంకాళమ్మ పూనకమై అందరికీ శనార్థులు. ఆషాఢ మాసం అంటేనే బోనాల జాతర అంటే ఆషాఢ మాసము. నిజంగా హైదరాబాద్లో రెండు అప్పట్లో ఏమంటుంటారు అంటే జంట నగరాలు అంటుంటారు కదా. ఇప్పుడు జంట నగరాల చుట్టుముట్టు ఉన్న నగరాలు అన్ని నగరాలలో జాతర అంటే జాతర, బోనాల జాతర. ఈరోజు గవర్నమెంట్ సిటీ కాలేజ్ అని ఉంటుంది కదా, ఓల్డ్ సిటీలు ఉంటుంది. ఇక్కడ చార్మినార్ పక్కకే ఉంటుంది. ఇది హైకోర్టు ఓల్డ్ సిటీ దగ్గర ఉన్నటువంటి సిటీ కాలేజు, చార్మినారు, పలకనామా ప్యాలెస్ అన్న చుట్టుముట్టే ఉంటాయి. ఈడ బోనాల జాతర అవుతుంది. చూద్దాం అంటే వచ్చిన నడవండి పిల్లలు ఏమేం చేస్తున్నారో చూద్దాం. పిల్లలు అందరు ముద్దుగా మంచిగా కొత్త బట్టలు వేసుకొని బంగారాల లెక్క తయారై వచ్చిండ్రు గుళ్ళకి. ఈడ సిటీ కాలేజీలో విజయదుర్గ అమ్మవారు, ఆ అమ్మ విజయానికి గుర్తుగా పెట్టుకున్నారట. ఆ అమ్మవారు ఉన్నారు. 2011 నుంచి షురువైన ఈ బోనాలు వీళ్ళది ఇప్పటి వరకు నడుస్తూనే ఉన్నాయి. 16 సంవత్సరాల నుండి నడిపిస్తున్నారు. నడవండి ముందు అమ్మవారికి దర్శనం చేసుకుని అటెన్క పోరలతోటి బోనాలకు నేను కూడా పోవాలి ఈ రోజు అనుకున్నా. పోదంపండి. నీ సల్లని సూపులకై మా పిల్ల పాపలతో నీకు పబ్బతి పట్టినమే ఒక ముచ్చట చెప్దాం అనుకున్నా. అది ఏమన్నదంటే 2011 సంవత్సరంలో 10 మంది పిల్లలు మనకందరికి మంచిగా ఉండాలి, తెలంగాణ రాష్ట్రము రావాలి అన్న మంచి ఆలోచనతోటి చిన్నపిల్లలైనా కూడా, చిన్నపిల్లలు అంటే కాలేజ్ చదువుతున్నారు, వాళ్ళకి ఎరక మనకు ఉద్యోగాలు రావాలి, మనకు చదువు రావాలి, మనకు నీళ్లు రావాలి. అప్పట్లో నీళ్లు, నియామకాలు, నిధులు అనేటటువంటి ఆలోచనతోటి మనకు ప్రత్యేక రాష్ట్రం వచ్చింది కదా. ఆ ఆలోచనతోటే పిల్లలు అందరూ మొక్కుకున్నారంట మనకు మంచిగా కొత్త రాష్ట్రం, మన రాష్ట్రం మనకు వస్తే, మన తెలంగాణ మనకు వస్తే ఇట్లనే ప్రతి సంవత్సరం బోనాలు చేసుకుంటామని 10 మంది పిల్లలు షురు చేసిన పండుగ ఈరోజు 3,000 మంది ఉన్నారు దగ్గర ఇక్కడ పిల్లలు. 3,000 మంది కలిసి చేసుకుంటున్నటువంటి బోనాల పండుగ. అది కూడా కేవలము పిల్లలు మాత్రమే చేసుకుంటున్నారు. పిల్లలందరికి సపోర్టింగ్ మళ్ళా ఏమంటారు టీచర్లు, లెక్చరర్లు, మళ్ళా ఆయమ్మలు అందరు కలిసిండ్రు. 4th క్లాస్ ఎంప్లాయీలు అంటారు కదా, వాళ్ళు వీళ్ళు అందరు కలిసి మస్తు జోరుగా నడుస్తున్నది. మొదలైతే అమ్మవారికి దండం పెట్టుకుందాం పండి. మొదలు అమ్మవారిని చూద్దాం రండి. ముద్దుగా అమ్మవారికి చీరలు కట్టి ఇచ్చిండ్రు, ఓడి బియ్యాలు పోసిండ్రు, బోనాలు తయారు చేసిండ్రు. అమ్మను పండుగ సందర్భంగా అలంకారం చేసిండ్రు. నిజానికి అమ్మవారు అంటేనే అలంకార ప్రియురాలు. అమ్మకి ఏందంటే ఎట్లా పడితే అట్లా అంటే అమ్మ ఒప్పుకోదు. ఖచ్చితంగా అమ్మకు చీర కావాలి, రైక కావాలి, ముక్కు పుల్ల కావాలి, గాజులు కావాలి. ఆడపిల్లలు ఎంత అందంగా తయారు కావాలనుకుంటారో అది అమ్మను చూసి నేర్చుకున్నదే తప్ప మనం కొత్తగా నేర్చుకున్నది ఏముండదు. చూడండి అమ్మవారిని ఒకసారి ముద్దుగా నగలేసుకొని పట్టు చీర కట్టుకొని గులాబీ పూల దండ. అమ్మవారికి ఎరుపు అంటే బాగా ఎక్కువ ఇష్టం ఉంటుంది కాబట్టి గులాబీ పూల దండ, అటుకెంచి నిమ్మకాయల దండలు వేసిండ్రు. అమ్మవారు చల్లగా ఉండాలి, మనల్ని చల్లగా చూడాలి అనేది ఆలోచన నిమ్మదండలకు. అట్లని ఎవడన్నా చెడ్డకాన్ని వేసి నిన్ను చూస్తారో నిన్ను కొడతారో అంటారు కదా. ఇటువంటి చెడ్డ ఆలోచనలు ఏవి లేకుండా ఉండడం కోసమని చేస్తున్నటువంటి కార్యక్రమము ఈ బోనాల పండుగ. ఈ బోనాల పండుగలు ఇక్కడ ముద్దుగా బోనాలు ఉదిచ్చిండ్రు. అమ్మవారు సిద్ధంగా ఉన్నారు. పిల్లలందరూ వస్తే ఆశీర్వాదం ఇస్తాను, రండి రండి ఆషాఢ మాసంలో వచ్చి నన్ను మొక్కుకోండి అని చెప్పుకోవడానికి. ఇక్కడ బోనాలను కూడా చూడండి ఒక్కసారి. వేపాకులతోటి అలంకారం చేసినటువంటి బోనాలు. ఇంత చక్కటి బోనాలను చూస్తుంటే ముద్దుగా అనిపిస్తుంది, సంతోషం అనిపిస్తున్నది. ఈ ఒక్క గుడే కాదు, సిటీ కాలేజీలోనంట మొదలు అమ్మవారిని ప్రతిష్టాపన చేసిండ్రంట. అటెన్క అమ్మవారికి సంబంధించి ఇంకొక గుడి కూడా ఉంది. అదేంటి తెలుసా? అయ్య గుడి. నేను తెలంగాణ ఉద్యమకారుని. మేము ఇక్కడ 2011లో ఇక్కడ స్టూడెంట్ గా జాయిన్ కావడం జరిగింది. ఆ టైంలో ఉన్నటువంటి ఇక్కడ జేఏసీ వాళ్ళు ఎవరైతే పెద్దలు ఉన్నారో
మాకు ఒక సంకల్పం ఒకటి అనేది ఒకటి మాకు చెప్పడం జరిగింది. మీరు తెలంగాణ కోసం ఇక్కడ కొట్లాడుతారు కదా, ఎందుకంటే ఈ విషయం అందరికీ తెలియాలి కాబట్టి, తెలంగాణ కోసం మీరు కొట్లాడుతారు కాబట్టి అప్పట్లో ఈ ఈ తెలంగాణ ఈ బోనాలకు ఒక లాల్ దర్వాజా బోనాలకు ఒక చరిత్ర ఉంది కాబట్టి, ఆ చరిత్ర ఏంది అని అంటే ఒకప్పుడు మూసి అనేది ఉప్పొంగి పొంగుతున్న సమయంలో ఇక్కడ ఉన్నటువంటి నిజాం రాజు ఏం చేయాలని ఆలోచన చేస్తున్న టైంలో ఒక కళలో అమ్మవారు వచ్చి లాల్ దర్వాజా అమ్మవారికి బోనం సమర్పిస్తే ఉగ్రరూపం తగ్గుతుందని చెప్పి అప్పుడున్నటువంటి చరిత్ర ఇది. అయితే మేము ఉన్నప్పుడు ఏంటంటే మాకున్నటువంటి సీనియర్ల జేఏసీ నాయకులు ఏం చేశారంటే ఒకప్పుడు ఇట్లా జరిగింది కాబట్టి మీరు కూడా సిటీ కాలేజ్లో ఒక కల్చర్ తీసుకొని వచ్చి ఇక్కడ నుంచి లాల్ దర్వాజా అమ్మవారికి ఒక బోనం తీసుకుపోండి, మీకు తెలంగాణ పక్కా వస్తుందని వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. మేము బోనం స్టార్ట్ చేసిన 3వ సంవత్సరమే మాకు తెలంగాణ రావడం జరిగింది. ఆ ఉత్సాహంతో ప్రతి సంవత్సరం మనందరూ కూడా మంచి జరగాలని, తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మేము మొదలు పెట్టినప్పటి నుంచి మా జూనియర్స్ కానీ మా జూనియర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు కొనసాగిస్తారు, ఇంకా కూడా కొనసాగిస్తారు. నా పేరు శేఖర్ తమ్ముడు ఉన్నప్పుడు బ్యాచ్ షురు చేసిన బ్యాచ్. నీ పేరు తమ్మి? నా పేరు రఘు మేడం. రఘు యువతలకి కనిపిస్తలేవు. నా పేరు రఘు మేడం. నేను 2014 మేడం. ఆ రోజు మేమిద్దరం సేమ్ బ్యాచ్ మేడం. ఆ రోజు 10 మందితోని ఈ బోనం ప్రారంభించినాం మేడం. ఆ రోజు తెలంగాణ ఉద్యమం చాలా భారీ ఎత్తున జరుగుతుంది. అయితే మేము ఒకటే అమ్మవారికి మొక్కినం ఏంటంటే మాకు తెలంగాణ రాష్ట్రం కావాలి అనగానే ఒకరు పెద్దలు చెప్పారు, మీరు ఈ సిటీ కళాశాల నుండి సింహవాహిని మహంకాళి దేవాలయానికి బోనాన్ని సమర్పిస్తే మన తెలంగాణ రాష్ట్రం మనకు వస్తుందని చెప్పినందుకు మేము అమ్మవారికి ఇప్పటికీ మా జూనియర్లు కూడా ఇప్పటికీ బోనం చేస్తున్నారంటే మాకు ఎంతో సంతోషం. 16 ఏళ్ళు నడిపిస్తున్నారు, ఇంకా 2 ఏళ్ళు అయితే మళ్ళీ డిగ్రీ కాలు అమ్మవారిని అట్లా